లాడండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచే ప్రభ. సమాధానం అనే మనసును కలిగి ఉండుటకు సహాయం చే ప్రభ. సహోదరి ప్రేమ కలిగి జీవించే ధన్యతను దయచే ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను ఈ పాసని చేర్చుకోమని యేసునామములో బ్రతిమలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలిచి పెట్టుచుండుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనేను. ఎలాగూ అందరితోటి ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? సమాధానమును కలిగి ఉండమని అంటున్నాడు. సమాధానం కలిగి ఉంటున్నామా మనము? మన సహోదరితో సమాధానం కలిగి ఉంటున్నామా? లేకపోతే మన శత్రువులతో సమాధానం కలిగి ఉండము? మన శత్రువులతో సమాధానం అట్టుండొచ్చండి. ఎవరైనా మన తోటి వారితో సమాధానం, కనీసం ఎవరైనా సరే కొంచెము బాగుంటే మనం వాచలేం. ఎవరైనా కొంచెము మంచి చీర కట్టుకుంటే వాచలేరు. ఎవరైనా కొంచెం మంచిగా తయారయ్యి బయటకు వచ్చారంటే వాళ్ళని కొన్ని మాటలని కొన్ని సూటిపోటు మాటలతో ఏదో ఒక మాటని వాళ్ళని ఏడిపించాలి. వాళ్ళు ఏడిపిస్తేనే కానీ చాలామంది కూడా నిద్రపోరు కూడా. చాలా చోట్ల చూశాను నేను. అవి చాలా చోట్ల కూడా జరుగుతున్నాయి. ఈ రోజుకి వచ్చినా కూడా మనుషులు అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కొంచెం మంచి బట్ట కానీ కనీసం మంచిగా తయారైనా కూడా వాళ్ళని ఏదో ఒకటి అనండి. సమాధానం అట్టుండొచ్చండి. సమాధానం కాకుండా ఎదుటివారిని అనే హృదయము మనము మార్చుకోవాలి. మనం ఎవరికుంటే వాళ్ళే తింటారు, ఎవరుంటే వాళ్ళే, అంతేగాని ఒకరికి ఉన్నది ఒకరికి రాదు. ఒకరు ఎవరిష్టమో వాళ్ళది. కానీ అయినా సరే ఏం చేస్తారు? వారవచ్చలేరు. వారి కుళ్ళి అసూయ ఇవన్నీ కూడా మనసులో నుంచి తీసివేస్తేనే సమాధానం వస్తుంది. ఒకవేళ సమాధానము మనలో రావాలి అని అనుకున్నా కూడా రాదు. ఎందుకంటే అవన్నిటికి మన హృదయంలో చోటు ఉన్నది. అవన్నీ కూడా మన హృదయంలో ఉన్నవి. అవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు సమాధానం ఎలా ఉంటుంది? అసూయ, ద్వేషం ఇవన్నీ మన మనసులో ఉన్నప్పుడు సమాధానం కదా, ప్రేమ కాదు కదా. ఏది కూడా లేదు. దేవుడు ఏమన్నాడంటే సహోదరి ప్రేమ కలిగి ఉండమన్నాడు. నీ శత్రువుని ప్రేమించమని అంటున్నాడు. నీ పొరుగు వారితో సహవాసమును కలిగి ఉండమని అంటున్నాడు. మన పొరుగు వారితో సహవాసము కలిగి ఉండరు కూడా. ఎందుకంటే వారి మనస్తత్వం నుండి ఏమి కలిగి ఉన్నది? అసూయ ఇవన్నీ కూడా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అందరితోటి సమాధానం కలిగి ఉండమని అన్నాడు. పరిశుద్ధత కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. పరిశుద్ధత కలిగి మనం ప్రార్థనకు వెళుచున్నాం. మనం అక్కడ ఎవరైనా కొంచెం ఒకవేళ కొంచెం వాక్యం ఏదన్నా ఎదురు చెప్పారనుకో, చాలా ఎక్కువ చేసేస్తున్నాం, చాలా అనేస్తున్నాం. ఇలాంటి మాటలకే తప్పగానే మనం నిజంగా మారు మనసు పొందితే అలాంటి మాటలు వస్తాయంటారా? మన నోటంటేనే అలాంటి మాటలు ఉంటాయా? మనకి రాదు. మనం సమాధానం కలిగి ఉండమని అన్నాడు. పరిశుద్ధత కలిగి ఉండమని అంటున్నాడు. మన పరిశుద్ధత కలిగి ఉండుటకు కూడా ప్రయత్నించమని అంటున్నాడు దేవుడు. అంటే సమాధానమును కలిగి ఉండుటకు, పరిశుద్ధత కలిగి ఉండుటకు కూడా ప్రయత్నించండి అని అన్నాడు. కానీ మన ప్రయత్నం కాదు కదా. ఏది కూడా పరిశుద్ధత లేకుండా ఎవడను కూడా ప్రభువుని చూడలేడు. ఎవరిని కూడా దేవుని చూడలేము. ఏది లేకోకుండా సమాధానం లేకుండా చూడలేము, పరిశుద్ధత లేకుండా చూడలేము. మన పాప జీవితం విడిచిపెట్టుకోకుండా కూడా మనం దేవుని చూడలేము. ఎదుటివారిని మనం ఎంతసేపును నేను పరిశుద్ధతను కలిగి ఉండాలి, లేకపోతే నేను సమాధానం కలిగి ఉండాలి అనే మనస్తత్వం మనలో కలిగి ఉంటే ఎదుటివారిని అనే మనసు కూడా మనకి ఉండదు. ఎప్పుడునూ కూడా మనం ఏమి కలిగి ఉండమని అన్నాం? ప్రభువుని చూడుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను కూడా ప్రభువును చూడడు అని అన్నాడు. మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో. ఇవన్నీ ఉంటే దేవుని కృప మనకి ఎలా వస్తుంది? ఇవన్నీ ఉంటే మన మనసులో దేవుని కృపకి చోటు ఎక్కడ ఉన్నది? కానీ దేవుడు ఏమని అంటున్నాడు? దేవుని కృపను కలిగి ఉండండి. కలిగి ఉండకుండా తప్పిపోతున్నారేమో అని అంటున్నాడు. అంటే దేవుని కృప లేకుండా మీరు తప్పిపోతున్నారేమో. ఒక్కసారి మీ హృదయాన్ని మీరు తెలుసుకోండి అని అన్నాడు. అన్ని విషయంలోనూ కూడా చేదైన వేరు ఏదైనా మొలిచినదేమో కలవరపడుట వలన అనేకులు అపవిత్రులైపోదురని. ఏంటది? చేదైన వేరు నీ మనసులో ఉన్నదేమో అది తీసివేయి. అప్పుడు నీ మనసులోకి ఏమొస్తుంది? సమాధానమును వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. ఒకవేళ
చేదైన వేరు మొలిచి ఏదైనను కలవరపెట్టుచున్నదేమో, అనేకులు అపవిత్రులైపోతున్నారేమో. చేదైన వేరు నీలో ఉండటం వల్ల ఏమైపోతున్నావు? అపవిత్రతను కలిగి ఉంటున్నావు. అపవిత్రత నీలో ప్రకాశిస్తున్నది. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. చేదైన వేరుని తీసివేసిన తర్వాత అప్పుడు నీ హృదయం ఎంత తేటగా ఉంటుందో ఒక్కసారి గ్రహించుకో. ఒక్కసారి చేదైన వేరుని నువ్వు తీసివేయమని అంటున్నాడు. చేదైన వేరు తీసివేసిన వెడల నీ కన్నులు నీ దేహమును కూడా చాలా తేటగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నీ హృదయంలోంచి అసూయ, ద్వేషము, సహోదరి ప్రేమ కలిగి ఉంటావు, అప్పుడు నీకు ప్రశాంతతగా ఉంటుంది. నీ ముఖం ఎలా ఉంటుంది? ఉదయమున ప్రకాశించు తేజస్సు వలె ప్రకాశిస్తుంది. నీ సూర్యుని తేజస్సు ఎలాగైతే ఉంటుందో అలాగే నీ ముఖము చాలా కాంతివంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నీ హృదయము నిండా అవన్నీ ఉన్నావో నువ్వు చచ్చిన శవం వలె కనిపిస్తావు. ఎవరికైనా సరే నీ మనసులో ఉన్నది ఏంటనేది నీ ముఖంలో కనిపిస్తుంది. నువ్వు ఎలా ఉంటున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నువ్వేంటి, నీ మాట తీరు ఏంటనేది నీ ముఖమే చెప్తుంది కానీ చేదైన వేరు తీసిన తర్వాత నీ ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చేదైన వేరు ఉండటం వల్లనే ఏమైపోతున్నావు? అపవిత్రత కలిగి ఉంటున్నావు. అపవిత్రతను చోటిస్తున్నావు కానీ సమాధానమునకును పరిశుద్ధతకును నువ్వు చోటివ్వట్లేదు. నీవు మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవచ్చున్నాడేమో, అంటే దేవుని కృప లేకుండా నీవు తప్పిపోవచ్చున్నావేమో. ఒక్కసారి గ్రహించుకో. అనేకులు అపవిత్రులైపోతున్నారేమో. అనేకమైన పాపము జీవితంలో నీవు ఇస్తున్నావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని నీవే పరిశీలన చేసుకో. నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉండు, పరిశుద్ధతను కలిగి ఉండు. చేదైన వేరుని తీసివేస్తాయి. ఇవన్నీ కూడా నీ హృదయంలోనికి అవే వస్తూ ఉంటాయి. అందుని బట్టి నువ్వేం చేయాలంటే చేదైన ముందు నీ మనసులో ఉన్న చేదైన వేరుని తీసివేయి. ఈ వాక్యమును నీకును నాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తి మందిర కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచే ప్రభ, వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభు నీ హృదయంను దయచే, నీ మనసును దయచే ప్రభు, నీ నడవడికని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభ, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను మా దేశాలని మా సంఘాలను దీవించిన ఆయన ప్రభు, మా గ్రామాలను దీవించిన ఆయన ప్రభు. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభు. ఇతర దేశాలు పనిచేసుకున్న ప్రతి ఒక్క బిడకి ప్రభు నాయన ప్రభు శక్తిని బలమును దయచే ప్రభ. పని లేని వారి పనిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. తిరిగి నలిగిన హృదయంని దయచే ప్రభు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేసినారు ప్రభ, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాను ప్రభ. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రభు ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారికి వినిచున్న వారికి సదాకాలము నీ కృపతోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.